సడన్ గా తన భుజం మీద చేయి పట్టంతో గట్టిగా అరుస్తూ వెనక్కి తిరిగిన రియాని వింతగా చూస్తూ నిల్చుంది ఒక స్ట్రేంజర్. హే, ఎవరు నువ్వు? గుండె ఆగినంత పనైంది అని కోపంగా అడిగింది రియా. అయ్యో క్షమించండి, అర్జెంటుగా వెళ్ళాలి. ఈ అడ్రస్ సరిగ్గా తెలియట్లేదు, కాస్త చూసి చెప్పరా అని ఒక చీటీ చూపించి అడిగింది ఆ స్ట్రేంజర్. నా ప్రాణానికి తగులుతారు అందరూ అని విసుక్కుంటూ అడ్రస్ చూపించింది రియా. రియా విసుక్కుంటూ చెప్పేసరికి థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెనక్కి తిరిగి ఆటోని పిలిచింది ఆమె. ఈ రోజుల్లో హెల్ప్ చేయడం కూడా తప్పే. హలో, ఇంత కష్టపడి చెప్తే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పవా అని అరిచింది రియా. ఆ స్ట్రేంజర్ పైనుంచి కింద దాకా చూస్తూ థ్యాంక్స్ అని చెప్పేసి ఆటో ఎక్కేసింది. అడిగి మరీ థ్యాంక్స్ చెప్పించుకునే మనిషిని నిన్నే చూస్తున్నాను అని నవ్వాడు రవి. మూసుకుని కార్ ఎక్కరా పూల చొక్కా అని రవి మీద కసిరి కార్ దగ్గరికి వెళ్లి డ్రైవింగ్ సీట్లో కూర్చుంది రియా. సరే సరే, తొందరగా పోనివ్వు, ఇప్పటికీ చాలా టైం వేస్ట్ చేశావు అని హడావుడి చేస్తున్న రవిని రెండు పీకి, అయినా నువ్వేం చేస్తున్నావురా ఇక్కడ అని అడిగింది రియా. ఫ్రెండ్కి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చానే, బట్ స్వీటీ పక్కనున్న తన ఫ్రెండ్ని చూసి వాడి సంగతే మర్చిపోయా అని వెర్రి నవ్వు నవ్వాడు రవి. తూ, సిగ్గులేదురా నీకు? అమ్మాయిని చూస్తే చాలు సొల్లు కాచుకుంటూ వెళ్లడమేనా అని మరో 4 చివాట్లు వడ్డించి కార్ స్టార్ట్ చేసింది రియా. అబ్బా సర్లేవే బాబు, ఇప్పుడు నీ తిట్ల పురాణం వినేంత ఓపికైతే లేదు, కానీ నువ్వెందుకు స్టేషన్కొచ్చా అని అడిగాడు రవి. ముంబై నుండి రాగానే మీ ఇంటికి వెళ్ళాను, బట్ మీ ఇంట్లో ఎవరూ లేరు, గ్రాని ఒక్కతే ఉంది. ఆవిడే చెప్పింది నువ్వు స్టేషన్కి వెళ్ళావని, సో వెంటనే ఇక్కడికొచ్చాను అని క్లియర్గా చెప్పింది రియా. సర్లే కానీ ఇంతకీ నువ్వు సడన్ గా ముంబై ఎందుకు వెళ్ళావు అని డౌట్గా అడిగాడు రవి. ఇప్పుడు ఆ సోదంతా చెప్పే ఇంట్రెస్ట్ లేదురా, కానీ ఒక్కటి మాత్రం చెప్తాను, బాగా గుర్తుపెట్టుకో. నీకు స్వీటీ రిలేటివ్ అయినా సరే తనతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. ఆ ఆకాష్కి నువ్వెంత దూరంగా ఉంటే అంత మంచిది అని హెచ్చరించింది రియా. స్వీటీతో నాకు అంత అటాచ్మెంట్ లేదని నీకు కూడా తెలుసు రియా. తన మా రిలేషన్ అవ్వచ్చు, కానీ ఆ రిలేషన్ ఫ్యామిలీస్ దగ్గర ఆగిపోయింది. అందుకే నేనెప్పుడు స్వీటీ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. బట్ ఈరోజు తన ఫ్రెండ్ని చూసిన దగ్గర నుండి ఎందుకు స్వీటీని అవాయిడ్ చేశానా అని నా మీద నాకే కోపం ఉంది తెలుసా అని సిన్సియర్గా చెప్పాడు రవి. రవి మాటలకి రియా స్టన్ అయ్యి కార్ సడన్ బ్రేక్తో ఆపింది. రే మెంటల్, చెప్తుంటే నీ బుర్రకెక్కట్లేదా? నాకెందుకో తను ఆకాష్కి ఫియాన్సీ ఆర్ లవర్ అయ్యుండొచ్చు అనిపిస్తుంది. అయినా ఇంతకు ముందు వరకు ఆకాష్ అంటే భయపడి చచ్చావు కదరా, ఇంత సడన్ గా అంత ధైర్యం ఎలా వచ్చింది అని గయ్యమంది. ఫస్ట్ భయంగానే అనిపించింది రియా, కానీ తన రూపం నా కళ్ళ ముందు నుండి కదలాట్లేదు అని చెప్తూ హార్ట్ పై చేసుకుని ఇక్కడ తిష్ట వేసిందే, అందుకే రిస్క్ అయినా సరే తనే కావాలి అనిపిస్తుంది అని హార్ట్ఫుల్ గా చెప్పాడు రవి. నీ కర్మ, ఇంత చెప్పినా నీ మట్టి బుర్రకెక్కట్లేదు అంటే నువ్వెంత మూర్ఖుడివో తెలుస్తుంది అని అరిచింది రియా. రవి మాటలు ఇరిటేటింగ్ గా అనిపించడంతో కార్ స్టార్ట్ చేసి గేర్ మార్చి ఫుల్ స్పీడ్ తో కార్ని ముందుకు దూకించింది రియా. అరే బాబా, ఎందుకంత కోపం? అయినా నువ్వే అన్నావు కదా లవర్ ఆర్ ఫియాన్సీ అని. వాళ్ళిద్దరినీ విడతీయడం అంత కష్టమేం కాదు. చూస్తుండు, ఆ ఆకాష్కి ఐశ్వర్యాన్ని దూరం చేసి ఎలా నా సొంతం చేసుకుంటానో అని మొండిగా చెప్పాడు రవి. ఎంత చెప్పినా మొండిగా మాట్లాడుతున్న రవిని కోపంగా చూసి, నీ కర్మ, ఏదైనా అనుభవంలోకి వస్తే గాని అర్థం కాదు. సరే, నీ చావు నువ్వు చావు అని తిడుతూనే కార్ స్పీడ్ పెంచింది రియా. ఆకాష్ వాళ్ళు కార్లో పవిత్ర మ్యాన్షన్స్ వైపు వెళ్తున్నారు. ఆకాష్ చేయి పట్టుకుని అతని భుజంపై తలవాల్చి సైలెంట్ గా అతని ప్రెజెన్స్ ని ఫీల్ అయింది ఐశ్వర్య. ఆకాష్ తో టైం స్పెండ్ చేయాలని బలంగా అనిపిస్తుండటంతో, ఆకాష్ షాపింగ్ కి వెళ్దామా అని మెల్లగా అడిగింది ఐశ్వర్య. ఐశ్వర్య చేతి వేళ్లతో అడుగుతున్న ఆకాష్ వెంటనే ఓకే అనడంతో ఐశ్వర్య హ్యాపీగా, అయితే ఫస్ట్ మూవీకి వెళ్లి తర్వాత షాపింగ్ కి వెళ్దాం అని ఎగ్జైటింగ్ గా చెప్పడంతో సరే అని తలూపాడు ఆకాష్. ఐశ్వర్య పక్కనే కూర్చున్న స్వీటీ వాళ్ళిద్దరినీ అలా చూసి మనసులోనే మురిసిపోతూ, ఎలాగైనా ఇద్దరికి స్పేస్ ఇవ్వాలి, బట్ హౌ అని తన బుర్రకి పదును పెట్టి మరీ ఆలోచించింది. స్వీటీ స్వీటీ అని ఐశ్వర్య గట్టిగా స్వీటీని తట్టి పిలవడంతో స్వీటీ ఉలిక్కిపడి, పక్కనే ఉన్నాను గదే, ఏంటి ఆర్పులో అని ఐశ్వర్యని విసుక్కుంది. నువ్వు పక్కనే ఉన్నావు కానీ నీ ఆలోచనలు ఇక్కడ లేవు డార్లింగ్ అని వెటకారంగా అంటూ, అంతగా ఏం ఆలోచిస్తున్నావే అని అల్లరిగా అడిగింది ఐశ్వర్య. లడ్డూ కావాలా నాయనా అని అడిగినట్లుగా టింగ్ మని బుర్రలో బల్బు వెలగడంతో వెంటనే ఐషూ అని గారాలు పోతూ, మరీ నేను
అని సాగదీస్తూ ఐశ్వర్య భుజం గీరేసింది స్వీటీ. ఎహే ఆపు, ముందు మ్యాటర్ ఏంటో చెప్పి తగలడు అని చిరాగ్గా అంది ఐశ్వర్య. జై ఇంకా హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవ్వలేదు కదా, సో ఒకసారి నేను వెళ్ళి పలకరించొస్తాను. పాపం అసలే తనకెవరూ లేరు, ఒక్కడే ఎలా ఉంటున్నాడో ఏమో అని ఓవర్ యాక్షన్ చేస్తూ చెప్పింది స్వీటీ. ఐశ్వర్య స్వీటీని డౌట్గా చూస్తుండగానే ఆకాష్ డ్రైవర్కి హాస్పిటల్ నేమ్ చెప్పి హాస్పిటల్ ముందు కార్ ఆపమని చెప్పాడు. వాళ్ళు వెళ్తున్న దారిలోనే హాస్పిటల్ ఉండడంతో ఫస్ట్ హాస్పిటల్కి వెళ్లి జయకృష్ణతో మాట్లాడొచ్చేశారు ఐశ్వర్య, ఆకాష్. హాస్పిటల్ బయటికి రాగానే డ్రైవర్ కార్ తీయబోతుంటే అతన్ని వద్దని చెప్పి తాను డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు ఆకాష్. ఆకాష్తో లోన్లీగా ఉండాలన్న తన కోరిక నెరవేరుతున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతూ కార్ ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసి ఆకాష్ పక్కనున్న సీట్లో కూర్చుని అతని బుగ్గపై గట్టిగా కిస్ చేసింది ఐశ్వర్య. తన నిచ్చెలి ఇచ్చిన బహుమతికి ఫుల్ జోష్తో కార్ని ముందుకు దూకించాడు ఆకాష్. ఐశ్వర్య కోరిక మేరకు ఫస్ట్ మూవీకి వెళ్లి నెక్స్ట్ షాపింగ్ మాల్కి తీసుకెళ్లాడు ఆకాష్. కార్ పార్కింగ్ చేసి ఐశ్వర్యతో కలిసి మాల్ లోపలికి వెళ్లిన ఆకాష్, ఐషు నీకేం కావాలో సెలెక్ట్ చేసుకో అని తప్పించుకోవాలని చూశాడు. ఐశ్వర్య ఆకాష్ చేయి వదిలి నడుం మీద చేతులేసుకుని చూస్తూ, ఈరోజు షాపింగ్ నీకోసం ఆకాష్, షాపింగ్ అంటే చాలు తప్పించుకుంటున్నావు అని కోపంగా అంది. ప్లీజ్ ఐషు, ఇలా మాల్స్లో షాపింగ్ చేయడం నాకు ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా అని రిక్వెస్ట్ చేశాడు ఆకాష్. తెలుసు, కానీ నా కోసం ఒక్కసారికి ఇక్కడ తీసుకుందాం అని ముద్దుగా అడిగింది ఐశ్వర్య. ఐశ్వర్య అంత ముద్దుగా అడగడంతో కాదనలేకపోయాడు ఆకాష్. యాక్చువల్లీ ఆకాష్ ఎప్పుడైనా నార్మల్ షాప్స్లోనే క్లాత్స్ తీసుకుంటాడు. అతనికి చిన్నప్పటి నుంచి తన తల్లి అలాగే అలవాటు చేయడంతో ఇప్పటికీ తన స్థాయి మారిందేమో గాని అతని మనసులో తల్లి నేర్పిన విలువల స్థానం మాత్రం అలాగే ఉండిపోయింది. ఆకాష్ సరే అనడమే ఆలస్యం. ఐశ్వర్య సంతోషంగా ఆకాష్ని మెన్స్ వేర్ ఉన్న ఫ్లోర్కి తీసుకెళ్లి, ఆకాష్ యూనో ఇక్కడ వరల్డ్ ఫేమస్ బ్రాండ్స్ అన్ని దొరుకుతాయి, విజయవాడలో బెస్ట్ షాపింగ్ మాల్ ఉంది అంటే అది ఇదే తెలుసా అని హ్యాపీగా చెప్పింది. ఆకాష్కి అదంతా నచ్చకున్నా ఐశ్వర్య ఫేస్లో సంతోషం చూసి తన తల్లి కూడా అతని కోసం అలాగే ఆరాటపడేది అని గుర్తొచ్చి కళ్ళల్లో సన్నని తడి మెరిసింది. ఆకాష్ ఈ షర్ట్ చూడు అంటూ ఆకాష్ వైపు తిరిగిన ఐశ్వర్యకి ఆకాష్ కళ్ళల్లో తడి చూసి ఆందోళనగా, ఆకాష్ ఏమైంది అని అడిగింది. నీలో మా అమ్మ కనిపించింది ఐషు అని కన్నీటిని తుడుచుకున్నాడు ఆకాష్. ఫస్ట్ టైం ఆకాష్ నోటి నుండి తనకంటూ ఒకరున్నారని చెప్పడంతో ఆశ్చర్యంగా చూసింది ఐశ్వర్య. అంతలోనే అమ్మంటే అంత ఇష్టమా అని అడిగింది. అమ్మ అని ఆకాష్ నోటి నుండి వచ్చినప్పుడు అతని కళ్ళల్లో తడితో పాటు మెరుపును కూడా చూసింది ఐశ్వర్య. అందుకే ఆకాష్ని బాధ నుండి డైవర్ట్ చేస్తూ అడిగింది. చాలా అంటే చాలా ఇష్టం ఐషు, ఈ భూమి మీద నాకున్న ఒకే ఒక్క బంధం మా అమ్మ అని డల్గా చెప్పి వెంటనే హుషారుగా, నీకు తెలుసా ఐషు, మా అమ్మ ఎప్పుడూ ఒకటి చెప్తుండేది, మనం వేసుకునే డ్రెస్సెస్ మనలో కాన్ఫిడెన్స్ పెంచాలి, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు అని. అందుకే ఉన్నంతలో ద బెస్ట్ చూస్ చేసుకోవడం నాకు అలవాటు అని చెప్పాడు ఆకాష్. ఆకాష్ మరింత డల్ అయిపోవడంతో ఆ టాపిక్ అక్కడితో ఎండ్ చేస్తూ, ఓకే ఓకే ఫస్ట్ ఈ షర్ట్ ట్రయల్ వేసుకునిరా అని ఆకాష్ని ట్రయల్ రూమ్లోకి తోసింది. ఐశ్వర్య ఒక్కో షర్ట్ ఇస్తుంటే ఆకాష్ ట్రై చేస్తూనే ఉన్నాడు. అప్పటికే 1 అవర్ నుండి షర్ట్స్ మార్చి మార్చి విసిగిపోయిన ఆకాష్ ట్రయల్ రూమ్ డోర్కి ఆనుకుని, ఐషు ప్లీజ్ ఇంకా నా వల్ల కాదే అని దీనంగా అన్నాడు. ఐశ్వర్య అటు ఇటు చూసి ఆకాష్ చెస్ట్ పై చేతులేసి వెనక్కి నెట్టి ట్రయల్ రూమ్లోకి తోసింది. హే ఐషు ఏం చేస్తున్నావు అంటున్న ఆకాష్ పెదవులపై తన చేతిని అడ్డుగా పెట్టి ట్రయల్ రూమ్లోకి వెళ్లి డోర్ క్లోజ్ చేసింది ఐశ్వర్య. అని మూలుగుతున్న ఆకాష్ కాలర్ పట్టుకుని అతని ఫేస్ కి దగ్గరగా వస్తున్న ఐశ్వర్యాన్ని చూసి గొంతు తడారిపోయింది ఆకాష్కి. ఆకాష్ లిప్స్ మీద ఉన్న చెయ్యి తీసి ఇండెక్స్ ఫింగర్తో ఫేస్ మీద రాస్తూ, ఇంత క్యూట్గా ఎలా పుట్టావురా నువ్వు, మరి ఇంత హ్యాండ్సమ్గా ఉంటే నా చిట్టుగుండె చూడు ఎలా ఎగరెగిరి పడుతుందో, నువ్వు పెద్ద దద్దవిరా, పక్కన ఇంత అందమైన అమ్మాయిని పెట్టుకుని ఎప్పుడూ మూడంకి ఫేస్ పెట్టుకుని కూర్చుంటావు అని హస్కీగా అంది. ఆకాష్ టక్కున ఐశ్వర్యాన్ని వాల్కి లాక్ చేసి, నన్ను దద్ది అంటావా, ఈ దద్దికి మూడొస్తే ఎలా అంటుందో చూపించనా అని అడిగాడు. ఐశ్వర్య ఏదో ఆకాష్ని ఆట పట్టించాలి అనుకుంది, కానీ ఇలా సీన్ రివర్స్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయకపోవడంతో, ఆకాష్ నేను వెళ్తాను అని తడపడుతూ అడిగింది. ఐశ్వర్య వేసుకున్న టీషర్ట్లో నుండి చేతులు లోపలికి పోనిచ్చి సున్నితంగా నడుముని ప్రెస్ చేస్తూ, ట్రయల్ రూమ్ రొమాన్స్ బాగుంటుందంట, ఒకసారి ట్రై చేద్దామా అని కొంటెగా అడిగాడు.
ఆకాష్ వెచ్చని శ్వాస తన చెంపలను తాకి మైకం కమ్మేస్తుంటే చప్పున ఆకాష్ చిన్ కొరికి అతని వెనక్కి నెట్టి ట్రయల్ రూమ్ డోర్ తీసుకుని బయటకు వెళ్ళిపోయింది ఐశ్వర్య. మిర్రర్లో ఐశ్వర్య కొరికిన ప్లేస్లో చూసుకుంటూ రాక్షసి చాలా గట్టి కొరికింది అని ముద్దుగా ఐశ్వర్యని సాధించి నలిగిన షర్ట్ సెట్ చేసుకుని బయటకొచ్చాడు ఆకాష్. ఆకాష్ని ఫేస్ చేయలేక ఫాస్ట్గా వేరే ఫ్లోర్కి వెళ్ళింది ఐశ్వర్య. ట్రయల్ రూమ్ నుండి బయటకు వచ్చిన ఆకాష్కి ఐశ్వర్య కనిపించకపోవడంతో సేల్స్ గర్ల్ని అడిగి ఆమె వెళ్ళిన ఫ్లోర్కి వెళ్ళాడు. ఆ ఫ్లోర్లోకి వెళ్ళగానే వెల్కమ్ సార్, వెల్కమ్ మేడం అంటూ విష్ చేసింది ఒక బ్యూటిఫుల్ లేడీ. అప్పటి వరకు ఆకాష్ కోసం వెయిట్ చేసి అతను రావడం చూసి లోపలికి వెళ్ళబోతున్న ఐశ్వర్య చేయి పట్టుకుని ఆపి తనతో కలిసి లోపలికి తీసుకెళ్లాడు ఆకాష్. మ్యామ్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని అడుగుతున్న జూలీని చూసి ప్లెజెంట్గా నవ్వి నో థ్యాంక్స్, ఐ కెన్ మేనేజ్ అని వినయంగా చెప్పింది ఐశ్వర్య. జూలీ ముఖం మార్చుకుని అబ్బో, విండో షాపింగ్కి ఇంత బిల్డప్ ఎందుకో అని అనుకుంది. ఐశ్వర్య హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ చూస్తూ ఉంటే తనకు కొంచెం డిస్టెన్స్లో ఉండి ఐశ్వర్యని క్లియర్గా అబ్జర్వ్ చేసింది జూలీ. పర్లేదు, ఈమె డ్రెస్సింగ్ చూస్తుంటే బాగా బలిసిన ఫ్యామిలీ అమ్మాయిలాగే ఉంది. బట్ నా హెల్ప్ తీసుకుంటే బాగుండు, ఎంతో కొంత కమిషన్ వచ్చుండేది అని దిగులు పడిపోయింది జూలీ. ఆకాష్, ఇదెలా ఉంది, అదెలా ఉంది అని చాలాసేపు అతన్ని విసిగించి ఎప్పటికో ఆకాష్కి కాల్ రావడంతో అతన్ని వదిలి మరోవైపుకి వెళ్ళింది ఐశ్వర్య. అప్పుడే ఆ మాల్లోకి ఒక లేడీ ఎంటర్ అయింది. ఆమెను చూడగానే జూలీ భయపడిపోయింది. ఇంతకీ మాల్లోకి వచ్చిన ఆ లేడీ ఎవరు? తనకి ఐశ్వర్యకి ఏమైనా సంబంధం ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.